హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026లోకి అడుగు పెట్టాము. ఈ సంవత్సరం మొత్తము మీకు మీ కుటుంబ సభ్యులకి మంచిగా గడవాలని, అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ అంటే పాత సంవత్సరంలో ఏం జరిగిందో ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోవడం అలవాటు అనమాట. జస్ట్ ఊరికి అలా అనుకుంటాను. ఈరోజు మార్నింగ్ లేవగానే నాకు ఎర్లీగా లేచాను. నాకెందుకో మా పాపను చూశాను సడన్గా. నాకు ఒకటే అనమాట, మేము చిన్నప్పుడు మా న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అది గుర్తుకొచ్చింది. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అంటే, మాకు ఒక ఫెస్టివల్ అది న్యూ ఇయర్ అంటే. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 1 వీక్ నుంచి ఒక ప్లాన్లో ఉంటాము న్యూ ఇయర్ రోజు ఏం చేయాలనేది. అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ బాగా దొరికేవండి ప్రతి షాప్లో. అసలు బయట ఇట్లా పెట్టేసి అమ్మేవాళ్ళు. ఒక్కొక్క కార్డ్ వచ్చి పావులా ఉండేది. ఒక పెద్ద షీట్ తీసుకునే వాళ్ళము, గ్లిటర్ పెన్స్ కొనుక్కునే వాళ్ళము. ఒక 1 వీక్ నుంచి ఎవరెవరికి ఏ కార్డ్ ఇవ్వాలి, ఫ్లవర్స్వి అన్నీ, సినిమా యాక్టర్స్వి, అవి ఎవరికి ఏది నచ్చితే అలాగా అవి కొనేసుకొని గ్లిటర్ పెన్స్ తోటి నీట్గా రాసుకునే వాళ్ళము. ఇంకా ఆ రోజు న్యూ ఇయర్ రోజు అయితే ఇంకా మార్నింగే లేసేసి ఇంకా యాపిల్స్ ఉంటాయి కదా, యాపిల్స్కి పింక్ కలర్ కవర్ ఉంటుంది. మనం గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదా, ఆ కవర్ తోటి, అలాంటి కవర్స్ వాటితోటి యాపిల్స్ అవన్నీ బాగా చుట్టేసేవాళ్ళు. అవి తీసుకునే వాళ్ళము. యాపిల్స్ ఇంకా చాక్లెట్స్ అవి కొనుక్కునే వాళ్ళము. ఈ గ్రీటింగ్ కార్డ్స్ అవి తీసుకొని ఇంకా ఫ్రెండ్స్ అందరం ఇట్లా గ్యాదర్ అయ్యేవాళ్ళం అనమాట. మార్నింగ్ 8కి ఇంకా వెళ్ళి మొత్తం ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడము. తర్వాత టీచర్స్కి, ప్రతి టీచర్ ఇంటికి వెళ్ళేసి కార్డు ఇచ్చేవాళ్ళం అండి. కార్డు యాపిల్స్ ఇచ్చేసి విష్ చేసి అలా తిరిగేసే వాళ్ళము. ఆ రోజు ఎలా గడిచేదో మాకే తెలియదు. హ్యాపీగా గడిచిపోయేది. ఇంకా అన్నం లేదు, ఏం లేదు, తిరుగుతూనే ఉండేవాళ్ళము. మార్నింగ్ వెళ్తే ఈవినింగే ఇంటికి వచ్చేసేది. ఒక 1 వీక్ ముందు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము. ఆ రోజు గడిచిన తర్వాత ఒక 1 వీక్ వరకు ఆ జ్ఞాపకాలు మాకు ఎంత బాగుండేవో. చాలా మంచి మెమరీస్ అండి. అది నాకు సడన్గా ఈరోజు ఎందుకో అలా గుర్తొచ్చింది. మా పాపను చూడంగానే, తనకి ఇప్పుడుండే పిల్లలకి అవన్నీ చాలా మిస్ అవుతారండి. ఇప్పుడు అంత లేదు. వాట్సాప్ మెసేజ్లు, ఫార్వర్డ్ మెసేజ్లు, ఏదో విష్ చేసుకున్నామంటే ఫోన్లో విష్ చేసుకున్నాము అయిపోయింది. కనీసం వీళ్ళు టీచర్స్కి కూడా కనీసం విష్ చేయలేకపోతున్నారు. మేమైతే మా టీచర్స్కి అసలు ఎంత బాగా విష్ చేసేవాళ్ళము. వాళ్ళు హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఆ రోజు మాకు చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు. హ్యాపీగా గడిచేదండి. ఆ రోజులే వేరు అసలు, నిజం చెప్పాలంటే. వాటన్నిటినీ రాను మిస్ అవుతూనే ఉన్నాము. ఇప్పుడైతే ఈ పిల్లల్ని చూస్తుంటే కొంచెం నాకు బాధ కూడా వేస్తుంటుంది. అరే, ఇంత మంచి మెమరీస్ అసలు వీళ్ళకి రావట్లేదే, కలగట్లేదే అనిపిస్తుంది. సరే, ఎనీవేస్, కాలం మారుతున్న కొద్దీ మనము మారాలి. మార్పు అనేది సహజం. అది మంచిగా అనుకోవాలి. ఈ న్యూ ఇయర్ అలా మొదలు పెట్టాను. నాకు ఇంకా సడన్గా ఏంటంటే, నా ఛానల్ కూడా, దాని గురించి కూడా మీతో మాట్లాడాలనేసి నా ఛానల్ని లేడీస్ జోన్ ఛానల్ ఇంతకుముందు నేను ఒంగోలులో ఉండేటప్పుడు స్టార్ట్ చేశాను. నాకు ఒక చిన్న గార్డెన్ ఉండేది. ఆ గార్డెన్తో మొదలు పెట్టాను. అలా కంటిన్యూ అయిపోయింది. మిగిలిన వాళ్ళ గార్డెన్స్ని వీడియోలు తీసి పెట్టాను. ఇంకా నాకు తెలిసిన కిచెన్ టిప్స్ మీకు చెప్పాను. వంటలు అవి ఇవి చేశాను. లేడీస్ జోన్ ఛానల్గా మీరు బాగా ఆదరించారు. 9500 అలా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. చాలా హ్యాపీ. అలా గడిచిపోతున్నప్పుడు మా వారికి సడన్గా ట్రాన్స్ఫర్ అయింది హైదరాబాద్కి. నా గార్డెన్ని కూడా తీయాల్సి వచ్చింది. నేను అప్పుడు ఆ రోజు చాలా బాధపడ్డాను. ఆ వీడియో కూడా మీతోటి షేర్ చేసుకున్నాను. తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చి కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. బట్ నాది రెంట్ హౌస్ వల్ల కుదరటం లేదు హైదరాబాద్లో. ఇంకా మా పాప చిన్నగా ఉండడం వల్ల అప్పుడు నాకు కొంచెం టైం ఉండేది. పాప 1 ఇయర్ బేబీ. మా మదరు, మా అత్తయ్య వీళ్ళు ఉండేవాళ్ళు. ఊర్లో ఉండడం వల్ల నాకు టైం దొరికేది. మా వారికి కూడా కొంచెం లైట్ వర్క్ అట్లా ఉండేది కాబట్టి ఓకే, గడిచిపోయింది. వీడియోస్ తీయగలిగాను. ఇక్కడికి వచ్చాక మొత్తము నా డైలీ రొటీన్ మారిపోయింది. పాపతోటి నాకు గడిచిపోయేది. ఇంకా సిటీకి వచ్చాను. సో ఇక్కడంతా కొత్త, కొంచెం అడ్జస్ట్ అవ్వడము, అది తీసి పక్కన పెడితే నాకు పాపతోటి అస్సలు కుదిరేది కాదు. మీకు అప్పటికీ నేను వీడియోస్ కొరా చేశాను. బట్ ఎంత టైం మేనేజ్ చేసుకుందామన్నా అస్సలు కుదరలేదు. బట్ ఆపాల్సి వచ్చింది. సో దానివల్ల చాలా రోజులే ఆపాను. దానివల్ల ఏంటంటే ఇంకా సరే, ఆ ఛానల్ని ఇంకా పక్కన పెట్టాను. ఆపేయలేదు, పక్కన పెట్టాను అనమాట.
ఇంక ఇప్పుడు ఎందుకు ఇంకా నాకు కొంచెం టైం దొరుకుతుంది, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాము, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దాన్ని ఆపడం ఎందుకు, ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంటున్నాను కదా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది. సో ఎట్లా లేదన్నా మీతోటి కనెక్ట్ అవ్వాలి నాకు ముందు. అది ఇంతకుముందు అంటే మాట్లాడుతుండేదాన్ని, అది వ్యూస్ అవి నాది కొంచెం షేర్ చేసుకునేదాన్ని, కొంచెం బాగుండింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఖాళీగా ఎక్కువ ఉంటున్నానేమో, ఎవరితోటి ఏం షేర్ చేసుకోలేకపోతున్నాను, ఏం మాట్లాడలేకపోతున్నాను అనే బాధ కొంచెం ఎక్కువైపోయింది. సో అట్లా కాదు, నేను ఏదో ఒకటి కనీసం ఒక 2 నిమిషాలన్నా మాట్లాడాలి, సో అప్పుడు నా వ్యూస్ కనీసం వాళ్ళతోటి షేర్ చేసుకున్నాననే ఫీలింగ్ కూడా కలుగుతుంది అనేసి. అది గార్డెనింగ్ అయితే నేను మళ్ళీ చేయలేను, అది ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తానో కూడా చెప్పలేను, ఎందుకంటే ఈ సిటీ అవ్వడము, నాది అద్దిల్లు అవ్వడం వల్ల. అది కాకపోయినా మిగిలినవి ఇంకా నాకేంటంటే ఏదైనా కిచెన్ టిప్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా అందరితో ఏదో ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడాలండి, అది నా మెయిన్ మోటివ్. సో దాంతో వీడియోస్ని మళ్ళీ పెడదాము అనేసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా అనుకునేది ఏంటంటే ఈ మధ్య ఛానల్ని స్టాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ కూడా దాన్ని ప్రమోట్ చేయట్లేదు, ఏదైనా వీడియోని అప్లోడ్ చేసినా కూడా యాడ్స్ కూడా ఆగిపోయాయి. సో ఎందుకు దాన్ని మళ్ళీ రీబ్రాండింగ్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది నా ఛానల్ని. సో లేడీస్ జోన్ అంటే ఒక పర్టికులర్ లేడీస్ సెక్షనే అని అనుకుంటున్నారు. సో చాలామంది అలా కాకుండా నేను జనరల్గా మాట్లాడదాము, అందరితో కనెక్ట్ అవుదాము అనేసి నా మెయిన్ మోటివ్ అనమాట. ఎందుకు సగం ఒక దానికే స్టిక్ ఆన్ అవ్వాలి అనేసి. సో లేడీస్ జోన్ ఛానల్ని పేరు మారుస్తున్నాను. ఎట్లా అంటే ఏం పేరు అంటే ఇట్లు మీ అనుష అని. ఇట్లు మీ అనుష అని ఎందుకు పెడుతున్నానంటే ఇంతకుముందు మనం లెటర్స్ ఎవరికైనా రాసినప్పుడు చివర్లో ఇట్లు మీ ఫలానా, ఇట్లు మీ ఫలానా అని రాస్తాం కదా పేరు. సో అట్లాగా మీతో నేను ఒక వీడియో రూపంలో మీకు ఒక లెటర్ రాస్తున్నట్టే ఆ రకంగా ఇట్లు మీ అనుష అని పేరు ఫిక్స్ అయ్యాను. సో ఇట్లాగా మీకు ఆ పేరుతోటి మీకు నా ఛానల్ నుంచి నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. ఒక టాపిక్ గురించి మాట్లాడతాను, లేదా కిచెన్ టిప్స్ ఇస్తాను, నా డైలీ రొటీన్, లేదా నేను ఏదైనా నేర్చుకున్నాను, నాకు ఇలా అనిపించింది అనే నా అభిప్రాయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవచ్చు అనేసి. సో అవి వీడియోస్ అని కాదండి, మొత్తం అన్ని రకాల వీడియోస్ తోటి ఈ ఛానల్ని నేను మూవ్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో దానికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఇంకా ఫ్రీక్వెంట్గా నా నుంచి ఒక కనీసం వారానికి 1 or 2 వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతకుముందు ఇలాగే చెప్తున్నాను, బట్ ఇప్పుడు నాకు టైం దొరుకుతుంది. సో నేను కనీసం 2 నిమిషాలైనా మీతోటి మాట్లాడతాను, అది మాత్రం పక్కా గ్యారంటీ. ఇదండి న్యూ ఇయర్ రోజు నా రెజల్యూషన్. నేను నాలో వచ్చిన మార్పులు, నా గత మెమరీస్ మీతోటి అన్నీ షేర్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి నేను మీతోటి అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఇంకా మంచి వీడియోతోటి మీ ముందుకి వస్తాను, ఇంకా వస్తూనే ఉంటాను. నేను మీ అనుష ఉంటాను. ఇట్లు మీ అనుష ఛానల్ తోటి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని ఎక్కువగా ఆదరించండి. నేను మీ అనుష ఉంటాను. నమస్తే.